రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కేశవుల్ గౌడు, ఔరాస్పల్లి గ్రామం, నాగర్ కర్నూల్ మండల్, జిల్లా నాగర్ కర్నూల్. నేను ఫామ్ ఆయిల్ తోట 3.5 ఎకరాలు నాలుగో సంవత్సరం అవుతుంది పెట్టి, ఇంకొక 5 ఎకరాలు 2.5 కంప్లీట్ అయ్యింది. నాకు ఫామ్ ఆయిల్ తోట పెట్టడం వల్ల లేబర్ ఛార్జెస్ అవి చాలా తగ్గినాయి. తర్వాత ఇందులో అంతర్ పంట కూడా వేసుకోవచ్చు ఫామ్ ఆయిల్ దాంట్లో. ఈ పంట నుంచి లాభదాయకంగా చాలా బాగుంది. చాలామందిని రైతులను కోరేది ఏంటంటే, వివిధ రకాల పంటల కంటే అది పని ఎక్కువ, ఆమదాన్ని తక్కువ. ఇది పని తక్కువ, ఆమదాన్ని ఎక్కువ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది, దీర్ఘకాలంగా 30 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి రైతులందరికీ విన్నపం చేసుకుంటూ చాలామంది వాణిజ్య పంటలకు మళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఈ ఫామ్ ఆయిల్ని బెనిఫిట్ ఎందుకంటే, ఒక 2 సంవత్సరాలు మనకు ఎకరాకు 4,500 చొప్పున పెట్టుబడికి ఇస్తున్నారు. 3.5 సంవత్సరాలు అంతర్ పంట వేసుకోవచ్చు. తర్వాత ఆ నుంచి కంటిన్యూ ప్రతి నెల మనకు ఇన్కమ్ వచ్చేస్తుంటుంది. ఇది చాలా బాగుంది. అందువల్ల రైతులందరూ ఫామ్ ఆయిల్ పెట్టుకోగలరని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫామ్ ఆయిల్ పంటలో వివిధ రకాల తోటలు, చిన్న చిన్న తోటలు పెట్టుకోవచ్చు. మరియు నాటుకోళ్ళు కానీ, గొర్రె పొట్టేన్లు కానీ పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నేను పోయిన సంవత్సరం 60 పొడేన్లు తెచ్చి పెంచడం జరిగింది. నాటుకోళ్ళు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, మావి కంటిన్యూ నాటుకోళ్ళు ఉంటాయి. ఈ నాటుకోళ్ళ ద్వారా చెట్టు చుట్టూ ఉన్న మొలుపును పుట్టనివ్వవు. గడ్డి మొలుపును ఎప్పుడు తోమి చిన్న కీటకాలను కూడా తినడం జరుగుతుంది. పొడేన్లు ఉంటేనేమో పెద్ద పెద్ద గడ్డి ఏమైనా ఉంటే మొక్కలు పెద్ద పెద్ద గడ్డి తినేస్తాయి. మనకు కలుపు తీయడం తగ్గుతుంది, అదనంగా ఆదాయం కూడా కలిసి వస్తుంది. కనుక ఈ ప్రతి ఒక్కరు ఫెన్సింగ్ చేసుకొని ఈ సిస్టమ్ పెట్టుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఫెన్సింగ్ లేకుంటేనేమో కొంచెం పశువులు అవి ఇవి మంది వస్తుంటాయి. ఫెన్సింగ్ చేసుకొని ఈ గొర్రె పొట్టేన్లు పెంచుకోవచ్చు మరియు నాటుకోళ్ళ పెంచుకోవచ్చు. ఈ 2 రకాలుగా ఉపయోగం ఉంటే మనిషికి వేరే అదనంగా ఆదాయం వచ్చినట్లు ఉంటుంది. అందుకోసం నా అభిప్రాయం అయితే ఇది. అందరూ కూడా గమనించి ఫామ్ ఆయిల్ తోట సైడ్ వచ్చి ఇటువంటి కోళ్ళ పెంపకము, పొటేన్ల పెంపకం అదనంగా ఆదాయం ఇది. అంటే దానికి ప్రత్యేకంగా కాకుండా తోట పని చేసుకుంటూ దీంట్లో అందులో వదిలేస్తే అవే తింటుంటాయి, అవే బతుకుతుంటాయి. కొన్ని గింజలు ఏవో ఒకటేస్తే కోళ్ళు తింటాయి. రైతులందరికీ ధన్యవాదాలు. ఫామ్ ఆయిల్ తోటకు అందరూ కూడా చాలామంది ఫామ్ ఆయిల్ తోట సైడ్ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.